మిమ్మల్ని ఎప్పటి నుంచో వేధిస్తున్న జుట్టు రాలే సమస్యకు ఈ రెమెడీతో చెక్ పెట్టేయండి. మీ జుట్టుని దట్టంగా, వేగంగా, ఒత్తుగా, ఫాస్ట్గా పెంచుకోండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన రంగస్థలం. మన హెయిర్ గ్రోత్కి సంబంధించి ఒక అద్భుతమైన రెమెడీని షేర్ చేస్తున్నామండి. ప్రస్తుత రోజుల్లో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా జుట్టు రాలే సమస్య అనేది చాలా ఎక్కువైపోతుందండి. జుట్టు పెంచుకోవడం అనే మాట పక్కన పెడితే ఉన్న జుట్టును కాపాడుకోవడం చాలా కష్టమైపోతుందండి. తల దువ్వుకునేటప్పుడు కుచ్చులు కుచ్చులుగా వస్తున్న జుట్టును చూసి చాలా బాధపడిపోతూ ఉంటామండి. దానికోసం బెస్ట్ హెయిర్ ఆయిల్ ఏది, అలాగే బెస్ట్ షాంపూ ఏదని మనం గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటామండి. మేము షేర్ చేసిన రెమెడీ వాడిన తర్వాత మీకు అలా సెర్చ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. అంత బాగా ఈ ఎఫెక్టివ్ రెమెడీ మీ జుట్టుపై పనిచేస్తుంది. అన్నీ కూడా మన వంటగదిలో ఉండే నేచురల్ ఐటమ్స్తోనే ఈ రెమెడీ అయితే తయారు చేసామండి. ఇది చాలా మందికి బెస్ట్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఈ వీడియోని షేర్ చేస్తున్నాము. స్కిప్ చేయకుండా చూడండి, ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. రెగ్యులర్ హెయిర్ గ్రోత్ రెమెడీస్ కోసం, అలాగే హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జుట్టుపై ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసే ఈ పవర్ఫుల్ రెమెడీ తయారు చేసుకోవడానికి ఒక బౌల్లోకి రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని తీసుకోవాలండి. రాత్రి మిగిలిన అన్నం ఏంటి, జుట్టుకు వాడడం ఏంటి అని మీరు అనుకుంటే పొరపాటు పడినట్టేనండి. ఇది ఉదయం వరకు ఉంచితే కొంచెం పులుస్తుందండి. ఇందులో విటమిన్ బి ఉంటుందండి, అలాగే ప్రత్యేకంగా B12 కూడా ఉంటుంది. ఇందులో ఉండే మినరల్స్, ప్రోబయోటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియా జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తుందండి. మన స్కాల్ప్ ని ఆరోగ్యంగా ఉంచడంలో రాత్రి మిగిలిన అన్నం చాలా బాగా ఉపయోగపడుతుంది. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని ఈ అన్నాన్ని ఆ ప్యాన్ లో వేసుకోవాలండి. తర్వాత ఇందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూను మినప్పప్పు కూడా వేసుకోవాలండి. అలాగే ఒక ఉల్లిపాయ తీసుకుని ఉల్లిపాయ పై నుండే తొక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. అన్నీ కూడా మన వంటగదిలో ఈజీగా దొరికే పవర్ఫుల్ ఐటమ్స్తో ఈ రెమెడీని తయారు చేస్తున్నామండి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని వెలిగించి వీటన్నిటినీ కూడా బాగా ఉడికించాలండి. రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలండి. బాగా పులిసిపోయిన బ్యాడ్ స్మెల్ వస్తున్న అన్నాన్ని వాడవద్దండి. మెంతులు మన జుట్టును రాలకుండా వేగంగా పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ప్రోటీన్, ఐరన్, నికోటిన్ యాసిడ్ ఉంటాయండి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి, అలాగే కొత్త జుట్టు పెరగడానికి చాలా సహాయం చేస్తాయి. డాండ్రఫ్ ఎక్కువగా ఉండడం వల్ల మన జుట్టు రాలిపోవడమే కాకుండా తలపై ఫంగస్ ఏర్పడి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటామండి. మెంతులు డాండ్రఫ్ను తగ్గిస్తాయండి. జుట్టు రూట్స్ ని బలంగా చేయడంలో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. మినపప్పు కూడా యాడ్ చేసుకున్నామండి. మినపప్పు ఏంటి, జుట్టుకు వాడడం ఏంటని చాలా మంది ఆశ్చర్యపోతారండి. మీరు అంతగా షాక్ అవ్వాల్సిన అవసరం లేదండి. మినపప్పు కూడా మన జుట్టుకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి, ఐరన్, విటమిన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా రాలిపోయిన మన జుట్టు రూట్స్ ని బలంగా చేస్తాయండి. అలాగే జుట్టుని థిక్గా కనిపించేలా చేయడంలో మినప్పప్పు చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన జుట్టుకు ఉపయోగపడే మరో పవర్ఫుల్ ఐటమ్ కరివేపాకు అండి. ఇది తెల్ల జుట్టు రాకుండా ఆపుతుందండి. కరివేపాకులో ఉండే ఐరన్, బీటా కెరోటిన్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయండి. కొంతమందికి జుట్టు రాలిపోయి మాడు భాగం అంతా పలచగా కనపడుతుందండి. అలాంటి వారికి కూడా తిరిగి జుట్టును మొలకెత్తించడంలో కరివేపాకు అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక 2-3 నిమిషాల పాటు ఈ వాటర్ మరిగిన తర్వాత 7 నుండి 8 వరకు లవంగాలు యాడ్ చేసుకోవాలండి. లవంగాల్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా స్కాల్ప్లో ఇన్ఫెక్షన్ తగ్గించి డాండ్రఫ్ను తగ్గిస్తాయండి. లవంగాలు మన స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచి హెయిర్ గ్రోత్ కి హెల్ప్ చేస్తాయండి. అలాగే తలలో దురద లేకుండా ఇచ్చింగ్ తగ్గిస్తాయండి. లవంగాలు యాడ్ చేసిన తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ వాటర్ ని బాగా మరగబెట్టాలండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వాటర్ ని పక్కన పెట్టుకుందాము. రాలిపోయిన మన జుట్టుని తిరిగి పెంచడానికి ఒక అద్భుతమైన సిరం అయితే రెడీ అయిందండి. ఈ సిరంతో పాటు మరొక రెమెడీ కూడా చెప్పబోతున్నామండి. ఈ రెండు కూడా మీ జుట్టుని రెట్టింపు వేగంతో పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఒక బౌల్లోకి ఈ సిరంని స్ట్రైన్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. తర్వాత మన జుట్టుకి ఎంతగానో మేలు చేసే అలోవెరాని తీసుకోవాలండి. మీ దగ్గర నేచురల్ కలబంద లేకపోతే మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ని కూడా ఇందులో వాడుకోవచ్చండి. లోపల ఉండే జెల్ని మాత్రమే మనం ఈ రెమెడీలో వాడుతున్నామండి. అలోవెరా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, డాండ్రఫ్ను తగ్గించి స్కాల్ప్ని కూల్గా ఉంచుతుందండి. డ్రై హెయిర్ని స్మూత్గా షైనీగా మార్చడంలో అలోవెరా జెల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ అలోవెరా జెల్ని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలండి. రాత్రి మిగిలిన అన్నాన్ని ఒక గుప్పెడు వరకు యాడ్ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి.
ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందామండి. తర్వాత ఇందులో ఒక అర స్పూను ఆముదం యాడ్ చేసుకోవాలండి. క్యాస్టర్ ఆయిల్ కూడా మన జుట్టుకి చాలా బాగా ఉపయోగపడుతుంది. తెల్ల జుట్టు రాకుండా కాపాడుతుంది. అలాగే జుట్టుని ఒత్తుగా మందంగా పెంచుతుందండి. ఆముదాన్ని ఈ మిశ్రమంలో బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులో ఎగ్ వైట్ యాడ్ చేసుకోవాలండి. కోడిగుడ్డులో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. మన జుట్టు పెరుగుదలకి కూడా కోడిగుడ్డు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కోడిగుడ్డుని చాలా రకాల షాంపూస్ లో కూడా వాడుతూ ఉంటారండి. సిల్కీగా షైనీగా మార్చడానికి అలాగే ఒత్తుగా పెరగడానికి కోడిగుడ్లో ఉండే ప్రోటీన్స్ చాలా బాగా ఉపయోగపడతాయండి. ఎగ్ వైట్ ని మాత్రమే యాడ్ చేసుకుని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఒక అద్భుతమైన హెయిర్ ప్యాక్ అయితే రెడీ అయిందండి. ముందుగా ఈ హెయిర్ గ్రోత్ ప్యాక్ ని మన తలకైతే అప్లై చేసుకోవాలండి. జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా ఈ మిశ్రమాన్ని దట్టంగా అప్లై చేసుకోవాలండి. మన స్కాల్ప్ కి బాగా పట్టేటట్టుగా ఈ ప్యాక్ ని అప్లై చేసుకోవడం వల్ల మన స్కాల్ప్ అంతా కూడా కూల్ అవుతుందండి. మన స్కాల్ప్ లో ఉండే డాండ్రఫ్ ని నివారించడంలో ఈ ప్యాక్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలాంటి చెడు ఫంగస్ మన స్కాల్ప్ పై లేకుండా చేయడంలో ఈ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. నిర్జీవంగా మారిపోయిన మీ జుట్టుకి ఇది జీవం పోసి మీ జుట్టుని మరింత అందంగా మార్చేస్తుందండి. నలుగురిలోనూ కూడా ప్రత్యేకంగా మీ జుట్టు కనపడుతుంది. అంతగా మెరిసేలా కనిపించడంలో ఈ ప్యాక్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని అప్లై చేసుకుని ఒక అరగంట పాటు మన తలపై ఉంచుకోవాలండి. తర్వాత షాంపూని చేయాలి. షాంపూని ఏ విధంగా చేయాలంటే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సిరం తీసుకోవాలండి. ఎన్నో పోషకాలతో కూడిన ఒక అద్భుతమైన సిరం అని చెప్పొచ్చండి. బయట మార్కెట్లో ఎంత డబ్బులు పెట్టుకుందామన్నా ఇలాంటి సిరం అయితే దొరకదు. ఇప్పుడు మీరు రెగ్యులర్ గా వాడే షాంపూని ఇందులో యాడ్ చేసుకోవాలండి. మీ జుట్టుకి ఎంతైతే షాంపూ అవసరం అవుతుందో అంతవరకు యాడ్ చేసుకుని ఈ మిశ్రమంలో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. షాంపూని ఈ విధంగా వాడడం వల్ల షాంపూలో ఉండే కెమికల్ ఎఫెక్ట్ కూడా చాలా వరకు తగ్గిపోతుందండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ వాటర్ని మన తలపై వేసుకుని బాగా రుద్దుకోవాలండి. కుంకుడు రసం ఏ విధంగా పోసుకుంటామో ఆ విధంగా పోసుకుంటూ బాగా రుద్దుకోవడం వల్ల మన తలలో ఉండే మట్టి, మురికి, మృతకణాలు తొలగిపోతాయండి. మన స్కాల్ప్ అంతా కూడా క్లీన్ గా అయిపోతుంది. మూలనున్న చెడు ఫంగస్ ని ఇది నివారిస్తుందండి. జుట్టు రాలకుండా చేయడానికి అలాగే తిరిగి జుట్టు జీవం పోసుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఈ షాంపూ అయితే క్రియేట్ చేస్తుందండి. ఈ విధంగా మీరు తలస్నానం చేస్తే ఎంత వేగంగా మీ జుట్టు రాలిపోయిందో అంతే వేగంగా తిరిగి మీ జుట్టు పెంచడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ వీడియోలో చెప్పిన హెయిర్ ప్యాక్ అలాగే ఈ షాంపూ మీరు ఏది వాడినా కానీ బెస్ట్ రిజల్ట్ వస్తుందండి. రెండు కాంబోలా వాడితే మీ జుట్టు రెట్టింపు వేగంతో పెరుగుతుంది. కేవలం వారం రోజుల్లోనే మీకు బెస్ట్ రిజల్ట్ కనపడుతుందండి. సన్నగా పిలకలా మారిపోయిన మీ జడని ఒత్తుగా దట్టంగా వేగంగా పెంచడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీ జుట్టుని మెరిసేలా చేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుందండి. అలాగే ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి హోమ్ మేడ్ హెయిర్ గ్రోత్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.